పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ యొక్క సమయంలో వందనాలు తెలియచేస్తూ, ఈనాడు మనము సామాన్య కాల 19వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. కాబట్టి ఈనాటి పఠనాలు ఏమి చెబుతున్నాయో మనము ఆలకించుదాం. దీనికి సంబంధించి ఒక చిన్న కథ, క్లుప్త వివరణ, తర్వాత పాటలు తెలియచేస్తాను. కాబట్టి మీ యొక్క అనుదిన ఈ యొక్క ప్రార్థన జీవితంలో ఇవి మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోవాలని మనం చేస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తీర్పు ప్రాంతానికి వెళ్ళాడు. తీర్పు పరలోక దగ్గర పేతురు గారిని కలుసుకున్నారు. ఆయన యొక్క జీవించినటువంటి జీవితాన్ని బట్టి ఆయనకు తీర్పు విధించాలి. అక్కడ పేతురు గారి దగ్గర నించుని ఉన్నారు. ఇక ఆయన లోపలికి తీసుకుని వెళ్ళి అలా ముందుకి నడుచుకుంటూ వెళుతూ ఉంటే అక్కడ కొన్ని గృహాలు కనిపించినప్పుడు ఆ వ్యక్తి అడుగుతున్నాడు, ఇవన్నీ ఏమిటి, ఈ ఇళ్లలో ఎవరు ఉంటారు ఏంటి అని చెప్పేసి అడిగితే నీకులాగానే చనిపోయిన వాళ్ళు ఇక్కడ నివసిస్తారు, వారి యొక్క జీవితాన్ని బట్టి, వారి యొక్క జీవించినటువంటి విధానాన్ని బట్టి ఇక్కడ గృహాలు నిర్మించబడతాయి అని చెప్పాడట. చెబితే ఆయనకు ఒక అనుమానం వచ్చింది. అయితే మా వాళ్ళందరూ చాలామంది చనిపోయారు, ఇక్కడ మా ఊళ్ళందరూ ఉన్నారా అని అడిగాడట. మీ ఊళ్ళందరూ అంటే ఎవరనంటే మా పెంతెకొస్తు సంఘస్థులు అందరూ ఇక్కడ ఉండారా అని చెప్పి అడిగాడట. పెంతెకొస్తు సంఘస్థులు ఇక్కడ ఎవరు లేరే అని చెప్పాడట పేతురు గారు. మరి మా పక్కనే ఉన్నటువంటి లూథరన్ సంఘం ఉంది, వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అడిగాడట. వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరయ్యా అని చెప్పి అన్నాడట పేతురు గారు. ఆ తర్వాత సిఎస్ఐ వాళ్ళు ఉన్నారండి అని అడిగాడట. సిఎస్ఐ వాళ్ళ ఏమనండి, నాకు తెలియదు వాళ్ళు ఎవరో అని అన్నాడట. మరి ఆర్సిఎం వాళ్ళు ఉన్నారా అని అడిగాడట. ఆర్సిఎం వాళ్ళు కూడా లేరయ్యా ఇక్కడ అని అడిగాడట. మరి బాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారండి, బాప్టిస్ట్ వాళ్ళు కూడా లేరండి. ఏసన్న సంఘస్థులు ఉన్నారా, ఏసన్న వాళ్ళు కూడా లేరండి. మరి ఎవరున్నారండి ఇక్కడ, ఇన్ని ఇళ్ళు కనపడుతున్నాయి, ఎవరు ఉన్నారు వీళ్ళంతా అని అడిగాడట. అడిగితే పేతురు గారు చెప్పారు, ఎవరైతే తమ పాపాలకు ప్రాయశ్చిత్తం పొంది జ్ఞానస్థానం తీసుకొని ఎవరైతే ప్రభుని యొక్క శరీరాన్ని రక్తాన్ని ఈ లోకంలో భుజిస్తూ ఉంటారో వాళ్ళు పరలోకంలో వాళ్ళు ఉంటారు అని చెప్పారట. ఇక్కడ సంఘాలు మతాలు ఇక్కడ ఏమీ ఉండవు. మంచి ప్రవర్తన కలిగి జీవించేటువంటి వాళ్ళు, అనుదినము యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను భుజించే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు అని ఆయన చెప్పాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈరోజు పట్టణాల్లో అవే గమనిస్తూ ఉన్నాం. ఏలియా ప్రవక్త రొట్టెను తిని నీళ్లు తాగి 40 దినాలు ఆయన ప్రయాణం చేశాడు. ఒక దేవదూత ఆయనకు ఆ యొక్క ఆహారాన్ని ఇచ్చింది. కాబట్టి మనము చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుంటే ఈ యొక్క వృత్తాంతం మనకు వస్తుంది. ఏలియా ఒక రేగు చెట్టు కింద కూర్చొని ప్రాణములను విడవగోరెను. ఎందుకు ప్రాణాలు విడవగోడారినా, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ఈయన? అనంతా కూడా ఆయన బాధతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నా జీవాన్ని ఇంకా మీరు తీసుకెళ్ళండి, నేను మా పితరుల దగ్గరికి తీసుకెళ్ళిపోయింది, మమ్మల్ని కూడా నన్ను తీసుకెళ్ళిపోండి అక్కడికి అని చెప్పి బాధగా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన బాధగా మాట్లాడుతున్నాడంటే మనము 18వ అధ్యాయంలో చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో అక్కడ బాలు దేవతలకను మన ఏలియా ప్రవక్తకు ఒక పోరాటం జరిగింది. 2 ఎద్దులను వాళ్ళు కోసి 2 బలిపీఠాలను సిద్ధం చేసి, ఇదిగో బాలుదేవతలతో సవాల్ చేశాడు. ఇదిగో మీ యొక్క బాలుదేవతలను నిజంగా దేవుడైతే పిలవండి, ఆకాశం నుంచి అగ్నిని కురిపించి దీనిని ఈ దహనం చేయమని చెప్పేసి చెప్పారు. ఆ కథ అంతా మనకు తెలిసిందే. వాళ్ళు రాలేదు.
తర్వాత వీళ్ళు ప్రార్థనలు చేశారు, ఏమీ రాలేదు. తర్వాత ఏలియా ప్రవక్త దేవుని ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ యొక్క దహన బలి అక్కడ జరిగింది. దీనికి కారణంగా 450 మంది బాలు ప్రవక్తలను అందరూ అక్కడ వధించారు. ఎందుకంటే ఎన్నాళ్ళు బాలు దేవతే దేవుడని కొలిచాము, ఆరాధించాము, స్తుతించాము, కానీ చివరకు యావేని నిజమైన దేవుడని ఇక్కడ అర్థమైపోయింది. కాబట్టి మీరంతా కూడా ఇక్కడ వేషాలు వేస్తున్నారు, నాటకాలు వేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ 450 మందిని అక్కడ చంపివేశారు. చంపివేసినప్పుడు ఏమి జరిగింది? అక్కడ ఒక స్త్రీ ఉంది, అక్కడ ఆమె బాలుదేవత యొక్క భక్తురాలు. ఆమె ఏమంటుంది తెలుసా? రేపీ పాటికి నీ ప్రాణములు వధింపనేని దేవదూతలు నా ప్రాణాన్ని బలుగుందురుగాక అని శపథం చేసింది. ఒక వర్తమానం పంపింది ఏలియా ప్రవక్తకి, రేపీ పాటికి నిన్ను చంపేస్తాం, నువ్వు ఏ విధంగా అయితే మా 450 మంది బాలు ప్రవక్తలను చంపావో అదేవిధంగా నిన్ను కూడా ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తామని చెప్పినప్పుడు ఆయన ప్రాణ భయంతో ఆయన అరణ్యంలోకి పరిగెత్తాడు. ప్రాణాలను విడవగోరి, ఎందుకు ప్రభువా నాకు ఈ శ్రమలు, ఎందుకు ప్రభువా నాకు ఈ బాధలు, కాబట్టి ఇవన్నీ కూడా ఈ బాధలు భరించలేకపోతున్నాను, నా ప్రాణాలను తీసుకోండి అని చెప్పి ఆయన బయలుదేరాడు. అయితే బయలుదేరినటువంటి ఆ సందర్భంలో దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. కొన్ని రొట్టెలు ఇచ్చి ఒక ముంతడు నీళ్ళు ఇచ్చి, తాగు, నీవు 40 రోజులు ప్రయాణం చేయవలసి ఉంది, నువ్వు హోరేబు కొండకు చేరవలసి ఉంది అని చెప్పి ఆయనకు చెప్పి అక్కడ బలమైనటువంటి ఆహారాన్ని ఒక దేవదూత తీసుకొచ్చి ఆయనకిచ్చింది. ఆ ఆహారం తిని ఆయన 40 దినాలు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత చూసినట్లయితే సువిశేష గ్రంథంలో, సువిశేష వాక్యంలో దేవుడు ఏమని చెబుతున్నాడంటే, నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని యేసు చెప్పినందుకు యూదులు గుణగసాగిరి. అక్కడ దేవుడు వారికి కొంత హితబోధన చేర్చాడు, వారికి ఉన్నటువంటి ఆ కఠిన హృదయాన్ని మార్చాడు. ఆ తర్వాత ప్రభువారు 6వ అధ్యాయం 48వ వచనంలో యోహాను సువార్త, జీవాహారమును నేనే. 49వ వచనంలో, మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి, ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అని భగవంతుడు యేసుక్రీస్తు వారు చెప్పారు. నా శరీరమే మీకు నిజమైనటువంటి ఆహారం. నా శరీరాన్ని భుజిస్తే మీరు నిరంతరము జీవిస్తారు అని అక్కడ క్రీస్తు ప్రభువారు వారికి కొంచెం బోధ చేశారు. కాబట్టి నేను ఈ రోజున ఆయన యొక్క శరీరాన్ని భుజించినప్పుడు మాత్రమే మనం ఈ లోకంలో జీవించగలం. అక్కడ చక్కని మాట అంటున్నాడు, ఏమిటంటే, ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని నిశ్చయముగా చెబుతున్నానని 6వ అధ్యాయం 51వ వచనంలో చెబుతున్నాడు. ఈ లోకము జీవించాలన్నా, ఈ లోకంలో మనము జీవంతో బ్రతకాలి అనన్నా, ఆ తదుపరి పరలోకంలో జీవించాలన్నా మనకు కావాల్సింది ఏమిటంటే ప్రభు యొక్క శరీరము. అది తినప్పుడే మనం ఈ లోకంలో సంతోషంగా ఆనందంగా జీవించగలం. ఆ తర్వాత మనకి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో, మార్కు శుభవార్త 14వ అధ్యాయం 42వ వచనంలో, లూకా శుభవార్త 22:19 వచనాలు తర్వాత చదువుకోండి. ఇక్కడ రాయబడి ఉన్నది ఏమిటంటే, వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది నా శరీరము అంటున్నాడు. తన శిష్యులకు ఇస్తూ ఇది నా శరీరము అని చెప్పాడు. వాళ్ళు అదే ప్రకారంగా వాళ్ళు జీవించారు, భుజించారు. ఆ తర్వాత కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 11వ అధ్యాయము 23-24 వచనంలో దేవుడు ఇక్కడ చెబుతున్నాడు, తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలను అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అని అక్కడ చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. ఆ తర్వాత దానిని ఆయన యొక్క శిష్యులు వాళ్ళు కూడా దానిని చేశారు. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ప్రార్థించాడో, నా శరీరము మీరు భుజించండి అని చెప్పి అప్పుడు దాని ప్రకారం చేశారో, అదేవిధంగా దాన్ని అనుసరించి శిష్యులు చేశారు. ఈనాడున మన గురువులు కూడా దానిని పాటిస్తూ ఉన్నారు. మనము నిత్యము చూస్తూ ఉన్నాం దివ్య బలి పూజ.
దివ్య బలి పూజలో మనము చూస్తాము, రెండు విషయాలు మనకు అక్కడ దివ్య బలి పూజలో కనిపిస్తాయి. ఏమిటది? దివ్య బలి పూజలో రెండవ కృతజ్ఞత ప్రార్థన అంటే నడి పూజలో మనం చూస్తాము. అక్కడ గురువులు చెప్తారు ఏమని? అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది గురువులు పాడతాం, మనం ప్రతినిత్యం వింటూనే ఉన్నాం. మన యొక్క కార్డినల్ పూల అంతోని గారు చక్కగా ఈ యొక్క పాటను పాడతాం, మనం వింటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మన నడి పూజలో నిత్యం కూడా మనం వింటున్నాము, ఇది నా శరీరము అని. ఇంకా రెండవదిగా దివ్యబలి పూజలో సప్రసాదం తీసుకున్నటువంటి ఒక్క నిమిషం ముందు పీఠం దగ్గర గురువు గారు ఏం చెప్తారు? క్రీస్తు శరీరము నిత్య జీవనకు నన్ను కాపాడునుగాక. కొంతమంది పైకి చెబుతారు, కొంతమంది మనసులో చెప్పుకుంటారు. మనము దానికి ఆమేన్ అని సమాధానం చెప్తాం. క్రీస్తు శరీరము నిత్య జీవమునకు నన్ను కాపాడునుగాక. ఈ శరీరము, ప్రభు శరీరము ఏం చేస్తుంది? నిత్య జీవానికి కాపాడుతుంది, నిత్య జీవానికి మనలను నడిపిస్తుంది. కాబట్టి ఈ శరీరం మనం భుజించాలి. ఆది కాలంలో మనం చూస్తాం, అవ్వ ఆదాము సృష్టించినప్పుడు సాతాను ఏం చేసిందంటే, ఇదిగో ఈ పండు తినండి, ఈ పండు తింటే మీరు చావనే చావరని చెప్పేసి అంటారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు నా శరీరాన్ని భుజిస్తే మీరు జీవితకాలం అంతా కూడా బ్రతుకుతారు, పరలోక భాగ్యాన్ని కూడా నేను ఇస్తానని చెబుతుంటే అక్కడ ఏమి చేసింది? అబద్ధం ఆడింది. ఈ పండు తింటే మీరు చావరని చెప్పారు. ఆ పండు తినటం వలన వాళ్ళు చనిపోయారు. ఆ తర్వాత నిత్య జీవనం కూడా వాళ్ళు కోల్పోయారు. కాబట్టి ఆ సంతతి కాదు మనకు, ఆ సంతతి కాదు. ఈ రోజున మనము దేవుని యొక్క బిడ్డలుగా క్రీస్తు శరీరాన్ని నిత్యము భుజిస్తూ మనము జీవించినప్పుడు దేవుని యొక్క పరలోక రాజ్యానికి మనము వారసులు అవుతాం. అట్టి కృప, అట్టి భాగ్యము దేవుడు మనందరికి కూడా దయచేయమని ఈ యొక్క ప్రార్థనలో వేడుకుందాం. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ సమయం సరిపోవటం లేదు, ఎక్కువ అవుతుంది. కాబట్టి దయచేసి గమనించమని, ఇవన్నీ మీరు క్లుప్తంగా వివరించుకుంటే నిదానంగా మీకు సమయం సరిపోతుంది. దీనికి సంబంధించినటువంటి పాటలు మనం చూద్దాం. ఇక్కడ 6వ అధ్యాయము 51వ వచనంలో దేవుడు చెప్పాడు, ఈ లోకం జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అనేటువంటి పాటకు దివ్యరాగము 927వ పాటలో, ఈ లోకం జీవించుటకు జీవజలమై ఉదయించావు, ప్రతి నరుడు పయనించుటకు జీవ మార్గమే జన్మించావు. ఈ పాట పాడుకోవచ్చు. తర్వాత పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, సజీవ దేవుని బలియాగ ఫలము, ఈ దివ్య మాధుర్యం జీవాహారం పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఈ పాట పూజార్చన సీడీల నుంచి గార్లపాటి ప్రసాద్ గారు రచించినటువంటి, స్వరకల్పన చేసినటువంటి ఫాదర్ బాలశివరెడ్డి గారు ఈ యొక్క దీనికి నిర్వహణ వహించారు. కాబట్టి ఈ యొక్క పాట దివ్యరాగం పాటల పుస్తకం నుంచి 596వ పాటలో ఉంది. ఆ తర్వాత క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము జీవన పానము. చరణంలో నేనే జీవాహారమును అని పలికెను మన మెస్సయ్య, జీవము గల ఈ ఆహారమును భుజించు జీవించు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఈ ఆహారం సకల మానవాళికి నిత్య జీవిత ఔషధం. ఈ పాట యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి, తగులుతుంది మీకు.
ఆ తర్వాత క్రీస్తు రుధిరమే నవ్య జీవము, ప్రేమ రుధిరమే పరమౌషధం. చరణములో జీవమునిచ్చునది ఆత్మయే, మానవ దేహము నిష్ప్రయోజనం, దివ్య సత్ప్రసాదం లోకొనగారండి, క్రీస్తు కృపా సత్యములో సాక్షులై మెలగండి. స్వరసమాంజలి పాటల పుస్తకంలో నుంచి 1602వ పాట ఇది. తర్వాత పరమును వీడి భువికి తెంచిన దైవసుతిని విందు, కలువరిగిరిపై సిలువ పీఠమున సిద్ధమైన విందు. ఇది ఫాదర్ పాంశెట్టి థోమస్ గారు గుంటూరు మెత్రాసనం నుంచి స్వయంగా రాసి పాడినటువంటి పాట. ఇది దివ్యరాగం పాటల పుస్తకంలో 599వ పాట అన్నమాట. ఆ తర్వాత పరలోక ప్రసాదము దివ్య సత్ప్రసాదము, పరమ మహాప్రసాదం పరమానికి సాధనం, పరలోక ప్రసాదము దివ్య సత్ప్రసాదము. దివ్యరాగం పాటల పుస్తకంలో నుంచి 595వ పాట ఇది. తర్వాత పరము నుండి దిగి వచ్చిన దివ్య భోజనం, మనుజులకు జీవమిచ్చు దివ్య భోజ్యం. ఈ పాట కూడా పాడుకోవచ్చు. దివ్యరాగం పాటల పుస్తకంలో నుంచి 598వ పాట. తర్వాత ప్రభుని శరీరం సత్ప్రసాదం, ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. స్వరసమాంజలి పాట పుస్తకంలో నుంచి 1726వ పాట ఇది. తర్వాత భజనకు మనం పాడుకోవచ్చు. పరలోక రాజ పరమేశ, మీకే స్తుతి ఘన ఆరాధన, పరలోక రాజ పరమేశ, మీకే స్తుతి ఘన ఆరాధన. ఇవన్నీ కూడా పాటలు పాడుకోవచ్చు. ఇంకా మీకు తెలిసిన పాటలు చాలా ఉంటాయి. నేను కొన్ని మాత్రమే మీకు తెలియపరిచాను, సమయం సరిపోతుంది కాబట్టి దయచేసి మీ యొక్క అనుదిన జీవితంలో మీ యొక్క వాక్యానికి కానీ పాటలు కానీ దీవబలి పూజలో మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోవాలని మనం చేస్తున్నాం. చివరిగా ఒక విన్నపం ఏమిటంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. చాలామంది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, మంచి స్పందన వస్తుంది, మంచి కామెంట్స్ పెడుతున్నారు. కాబట్టి ఇంకా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ఛానల్ను ముందుకు నడిపించాలని, నన్ను ప్రోత్సహించాలని మనం చేస్తూ ఒక 2 చిన్న ప్రశ్నలు, బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఒక 2 తెలియపరచాలనుకుంటున్నాను ప్రతి వారం కూడా. కాబట్టి మీ కామెంట్లో తెలియపరచండి. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథంలో అతి పెద్ద కీర్తన ఏది? రెండవ ప్రశ్న, బైబిల్ గ్రంథంలో అతి చిన్న కీర్తన అంటే వచనాలు కలిగినటువంటి కీర్తన ఏది? బైబిల్ గ్రంథంలో ఎక్కువ వచనాలు కలిగినటువంటి కీర్తన ఏది? రెండవ ప్రశ్న, బైబిల్ గ్రంథంలో తక్కువ వచనాలు కలిగినటువంటి కీర్తన ఏది? మీ యొక్క సమాధానము కామెంట్లో తెలియచేయండి. నేను మీకు కామెంట్లో రిప్లై మీకు ఇస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.